జై భారత్ అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో భార్య భర్త ఇద్దరు ఉంటారు. భార్య వంట చేస్తూ ఉంటుంది, భర్త రోజు ఉద్యోగం చేస్తూ వస్తారు. ఆదివారం రాగానే స్పెషల్గా ఫుడ్ ఐటమ్స్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆదివారం రాగానే మంచి మంచి ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు. ఆదివారం రానే వచ్చింది, భర్త కొన్ని రకాల డిషెస్ చెప్తాడు, ఈ వెరైటీస్ చెయ్యి అని చెప్తాడు. చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. సరే అని చెప్పేసి తను వంట పూర్తి చేస్తుంది. పూర్తి చేసేలోపు ఈలోపు కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతుంది. ఎవరో వచ్చారని దగ్గరికి వెళ్ళగానే డోర్ తీయగానే ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఆ ముగ్గురు కూడా అంటే అన్ని దేవాలయాలు సంచరిస్తూ వస్తుంటారు. ఒక రకంగా మహర్షులు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ ఊరూరు తిరుగుతూ మీ ఊరు వచ్చాము, మాకు ఈరోజు భోజనం ఏమైనా దొరుకుతుందా అంటే, అయ్యో ఎంత మాట, తప్పకుండా రండి, లోపలికి రండి అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మీ భర్త ఇంట్లో ఉన్నారని. లేదు స్వామి, బయటికి వెళ్ళారు, వస్తారు, ఒక 5 నిమిషాలు మీరు కూర్చొని అంటే, లేదమ్మా, మీ భర్త ఎప్పుడు వస్తారో అప్పుడే మేము లోపలికి వస్తాము, అప్పటి వరకు బయట బల్ల ఉంది, ముగ్గురం అక్కడ కూర్చుంటామని చెప్పి అక్కడ కూర్చుండిపోతారు. ఈలోపు భర్త లోపలికి వస్తాడు. భర్తకు చెప్తుంది, ఇలా జరిగిందండి, ఇలా బయట ఉన్నారంటే, అయ్యో ఎంత మాట, రమ్మని చెప్పు, భోజనం పెడదాము, ఎంత మంచి అదృష్టం మనకు, వెళ్ళి పిలువ అంటారు. సరే అని చెప్పి తను వెళ్ళి వాళ్ళకి చెప్తుంది, నా భర్త వచ్చాడు, మీరు కూడా రండి, భోజనం చేద్దరు తృప్తిగా అని అంటుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఏం చెప్తారంటే, మాలో ముగ్గురం ఒకసారి రాము, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళం వస్తాము, ఒకళ్ళు తిన్నాక ఒకళ్ళం వస్తాము. అదేంటి స్వామి, ముగ్గురికి వంట రెడీగా ఉందంటే, లేదు మీరు ముగ్గురులో ఎవరిని ఫస్ట్ రమ్మంటారు అని చెప్పి అడుగుతుంది. సరే అని చెప్పేసి వాళ్ళు పేర్లు చెప్తారు. ప్రేమ ఒకళ్ళ పేరు, ఇంకొకళ్ళ పేరు ధనము, ఇంకొకళ్ళ పేరు ప్రతిష్ట. ముగ్గురిట్లో ఎవరు కావాలో తెలుసుకుంటే, సరే స్వామి నేను నా భర్తను అడిగి చెప్తాను అని చెప్పి లోపలికి వచ్చి, ఏమంటే ఇలా ముగ్గురు పేర్లు ప్రేమ, డబ్బు, ప్రతిష్ట అంట, వాళ్ళు ఒక్కసారి రారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తా అంటారు, ఎవరిని పిలుద్దామని అంటుంది. ఆయన చెప్తారు, ముందు డబ్బును పిలుద్దామని అంటారు. అయ్యా డబ్బు కాదని, పెట్టడం వల్ల మంచి పేరు ప్రతిష్ట వస్తుంది కాబట్టి ప్రతిష్టను పిలుద్దామని అంటుంది. సరే ఆ ఇద్దరు ఎవరు వచ్చినా ఓకే, అది చెప్పిరా అంటే సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చేసి, స్వామి ధనము కానీ ప్రతిష్ట కానీ ఏది వచ్చినా మాకు అభ్యంతరం లేదు, ఫస్ట్ మీలో ఒకళ్ళు వచ్చేయండి అని చెప్పి అంటుంది. అప్పుడు తను అనగానే ముగ్గురు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అదేంటి స్వామి, ముగ్గురు భోజనం చేస్తున్నారు, ఒకళ్ళ తర్వాత వస్తున్నారు, అదేంటి ముగ్గురు వెళ్ళిపోతున్నారంటే, ఇలాగే చాలామంది ధనం కావాలను ప్రతిష్ట కావాలని చెప్పేసి అనుకుంటారు, కానీ ప్రేమ ఉన్న చోటే ఆ రెండు ఉంటాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ప్రజలందరూ కూడా పేరు ప్రతిష్టలు కావాలి, ధనం కావాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రేమ గురించి ఆలోచించట్లేదు. ఎవరైతే ప్రేమ గురించి ఆలోచిస్తారో వాళ్ళ ఇంట్లో మాత్రమే మేము భోజనం చేస్తామని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతారు. అలాగే ఈ నేటి ప్రపంచంలో ఎంతసేపు డబ్బు చుట్టూ, పేరు ప్రతిష్టల చుట్టే పరిగెడుతున్నారు, కానీ ప్రేమ చుట్టూ పరిగెత్తక ఆయుష్ని, ఆరోగ్యాన్ని తగ్గించుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.